అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉంటది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26 నుంచి 31 అంటే చివరి వచనం చదవండి. ఆ యొక్క చివరి వచనంలో ఏముందంట? యెహోవా కొరకు ఎదురు చూచువారు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇంకా అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోవుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఈ రోజున యెహోవా కొరకు ఎదురు చూచే ఒక మంచి కార్యక్రమంలోనే మనం వచ్చి ఉన్నాం. దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మనం ఎవరిని చూడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం చెప్పండి అందరూ. యెహోవా కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. యెహోవా కొరకు నూతన సంవత్సరం చూసేవారుగా ఉన్నామా? కనిపెట్టేవారుగా ఉన్నామా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు వలె, ఆ యొక్క యవనము వలె మన యవనము కొత్తదవుతుంది. ఈ సంవత్సరం 2025 2026 సంవత్సరాలు జరిగే కొలది వయసు మనకి పెరుగుతున్న కొలది మన శరీరం క్షీణిస్తుంది, కానీ మన ఆత్మీయ జీవితం అంట క్షీణించదంట, అది ఎక్కువ అవుతా ఉంటది. హల్లెలూయా. సంవత్సరాలు జరిగే కొలది మన ఆత్మీయ జీవితము, మన భక్తి జీవితము ఎక్కువగా అవుతూ ఉంటది. ఎక్స్పీరియన్స్ అన్నమాట, అనుభవము ఎక్కువగా అవుతూ ఉంటది. మన శరీరము కృషించిపోయినా సరే దేవుడి మాటలు నిత్యము ఉంటాయి. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసే ఒక బిడ్డగా, ఒక యవనస్తుడిగా, ఒక యవనస్తురాలకి ఈ రోజు ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తే మీరు ఎటువంటి బలాన్ని పొందుతారంట? అక్కడ రాయబడిన మాట ప్రకారం నూతన బలము, కొత్త బలం అన్నమాట. ఇది పాత బలము కంటే నూతన బలము ఎటువంటిదంట? ఇంకా ఎక్కువైనది. నూతన బలము ఇంకా మనము ఆలోచన చేస్తే నూతన బలము మనకు మన జీవితాలకు అర్థమయ్యే విధంగా దేవుడు దయచేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క మాటను మనము ఆలోచించిన ప్రకారము చూడండి. అక్కడ ఇంకొక వచనము మీరు అక్కడ చూస్తూ ఉంటారు. చూడండి, కీర్తనల గ్రంథము మీరు తీసినప్పుడు 91వ అధ్యాయం 1వ వచనము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనం మొదటి తీయండి, దాని తర్వాత కీర్తనలు తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం మీరు తీసినప్పుడు అందులో ఒక బలము వచ్చిన మాట, ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండి జనములారా నూతన బలము జనములారా నూతన బలము పొందుడి. జనములంటే ఇక్కడికి వచ్చారు మీరే. జనములంటే ఇక్కడ ప్రవేశం పొందిన మనమే. మనకి దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే నూతన బలము మీరు పొందండి. అంటే నూతన కార్యములు మీలో రావాలి, నూతన బలం మీరు పొందుకోవాలి. పొందుకునే అవకాశము దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారిగా ఒకవేళ మనము ఉన్నట్లయితే, నాలాగే ఒక ఆయన ప్రసంగం చేస్తుంటే ఆయన అంట అక్కడ ఉన్నవారు ప్రసంగం చేయనివ్వకుండా కొట్టేశారట మొత్తం. అక్కడ ఉన్న ఒక దేశంలో కొంతమంది వ్యక్తులు కొట్టేస్తే అతనికి ముఖం మీద గాయమైందంట. ముఖం మీద గాయమైతే అతడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందట. ఎందుకంటే అతడు చేసింది ఏమి లేదు, కానీ అక్కడ వాక్యము ప్రకటించినందుకే అతడు హాస్పిటల్లోనికి వెళ్ళిన సందర్భం. అటువంటి సందర్భంలో అతడు హాస్పిటల్లో నుంచే ఒక పుస్తకం రాశాడు, దేవుని కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందెదురు. ఇలాంటి మాటలతో ఒక పుస్తకం రాశాడంట. హాస్పిటల్లో ఉన్న బెడ్ మీద ఉన్న సందర్భంలో అతడు ఏం చెప్తాడంటే, ఒకవేళ నాకే అతడు దెబ్బ కొట్టి ఉండకపోతే ఈ పుస్తకం నేను రాసి ఉండేవాడిని కాదు. ఆ పుస్తకం నేను రాశానంటే ఈ రోజున అతడు కొట్టిన దెబ్బ, ఒకవేళ అతడు నన్ను హింసించడానికి కొట్టాడేమో, కానీ నేను దేవుని గొప్ప చేయడానికి దేవుని స్వీకరించి సెలవిచ్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాట సెలవిస్తా ఉన్నానంటే, ఈ రోజున మనకి ఏదైనా అపాయం కలిగినప్పుడు అది ఎందుకు అయ్యిందని మనం అనుకోవడానికి లేదు, కానీ దాని నుంచి మనము నూతన బలము పొందుకునే వారుగా ఈ రోజున ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ యొక్క మాటల్లో మీరు చూడండి, కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం, ఇందాక మనం చూసినట్లయిన 51వ అధ్యాయము 10వ వచనంలో మీరు ఆ యొక్క వచనం మీరు తీసినప్పుడు ఏముంది అక్కడ? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఎంతమంది ఈ రోజున యొక్క వచనాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు? అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఏం రాయబడి ఉందంట? నీ సన్నిధిలో లేకపోతే నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభువా. అంటే పాతవి ఇక నాకు అవసరం లేదు, పాతవి గతించు.